వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నో డాగ్ నో ఓట్, కుక్కలను ఎత్తుకొని నిరసన. హైదరాబాద్లో సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘనంగా గంగా తెప్పోత్సవం. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ ఏడుగుడుల వరకు శోభయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. ఏడుపాయల్లో మంజీరా ఉగ్రరూపం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ జేబీ గార్డెన్లో వాల్మీకుల ఎస్టీ సాధన ధ్యేయంగా జిల్లా నలుమూలల నుంచి వాల్మీకి ముఖ్య నాయకుల, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు ఘనంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బుజ్జమ్మ, మాజీ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గుడిస ఆదికృష్ణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదికృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్టీ సాధన కోసం నదులు మిగిలిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి స్వాగతం. అలాగే ఐకమత్యంతో ఉంటేనే మనం ఎస్టీ సాధించగలం. మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే మనం నాయకులుగా మన పీటీ నాయుడు గారు కానీ, కృష్ణమ్మక్క గారు కానీ, పార్థసారథి అన్న గారు కానీ, ఇంకా బాల శ్రీనివాసులు అన్న గారు కానీ, లక్ష్మీనారాయణ అన్న గారు కానీ, ఎంపీ అనంతపురం, ఇంతకంటే ఎమ్మెల్యే జయరామన్న గారు కానీ, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇంకా మన వాళ్ళకు చైతన్యం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రజల పోరాటం కాదు, నాయకులు కూడా పోరాడాలి. నాయకులు ముందుంటేనే ప్రజలు మన వెనుకుంటారు. రాజు ముందుంటేనే కదా సైనికులు వెనుకుండే యుద్ధానికైనా. కాబట్టి మీ అందరూ రాజులు, మనం రాజులుగా ముందు ఉండి సైనికులు కూడా మన దారి తీసుకొని వచ్చి మనం అనుకున్న సాధన ఏది? ఎస్టీ సాధన. ఈ ఎస్టీ సాధన అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల కోసం పోరాడదాం మనమందరం. జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలోని జేబీ గార్డెన్ హాల్లో కూడా కేబినెట్ సమావేశం రిపోర్ట్ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా పంపించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 4 జిల్లాలే తీర్మానం చేస్తూ కన్ఫ్యూజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా చేస్తే ఈయన 4 జిల్లాలు చేశారు. ప్రస్తుతం కేంద్ర పరిధిలో ఇది పెండింగ్ ఉంది. మరి దీనికి సంబంధించి హాజరైనటువంటి నాయకులందరూ కూడా, అత్యున్నత మహారాజులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి అందరూ కలిసి ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ అంశాన్ని వెంటనే టేకప్ చేసి, ఇదేదో కొత్త సమస్య కాదు, ఆల్రెడీ ఎస్టీ ఉండింది. 1956లో ఆనాటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, నేషనల్ పార్టీ అన్యాయం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్టీ ప్రధాని గారు రాముడు దేవుడని చెప్పినటువంటి వాల్మీకి మహర్షి యొక్క
వారసులు ఈరోజు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. విద్య లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అడుగు తినే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సమావేశం ఎందుకు జరిగింది అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రతినిధులు అక్కడికి వెళ్లి గ్రామంలోనూ అందరికి చెప్పాలనే ఉద్దేశంతోన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆదంలోనే మేము ఇంతమందిని కలపొచ్చు, కానీ అది మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం కాదు. అందరు రావాలి, అందరూ తెలుసుకోవాలి ఇక్కడ ముఖ్య నాయకులు మాట్లాడిన విషయాలని చెప్పాం. ఇప్పుడే మన బీటినాడన్న గారు చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2017లోన అందరి పోరాట ఫలితంగా ఆ రోజు అసెంబ్లీలోన బిల్ చేసి పాస్ చేసి కేంద్రానికి పంపించారు. ఇప్పుడు కేంద్రంలో ఉంది, పెండింగ్ లో ఉంది. ఇక్కడ డాక్టర్ పార్సాటి గారు బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ గట్టిగా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోన ఆదోని అదేవిధంగా మిగతా నియోజకవర్గాలకు చాలా దగ్గర అవుతుంది అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా లక్షలాది మందితో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దవాళ్ళు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ వాల్మీకి సమావేశాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎంత పెద్ద ఎత్తున దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క వాల్మీకి సోదరునికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో రాబోయే తరంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఎస్టీ సాధనే లక్ష్యంగా. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని గౌడ సంఘం అధ్యక్షులు సాంబయ్య గౌడ్, విగ్రహదాత సోల్తి సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. అరే మధ్యలో రాకుండా అరే భారతమాత ముద్దుబిడ్డ దళిత భోజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి 375వ జయంతి ఈరోజు పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో పట్టణం ఘనంగా నిర్వహించడం జరిగింది. 375 సంవత్సరాల క్రితమే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ ఇలా అప్పుడు వేలిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మామూలు గీత కార్మికుడిగా ప్రారంభించి ఒక రాజ్యాధికారాన్ని సృష్టించిన తొలి భోజన గౌడ ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న మనకు అందించిన ఒక రాజ్యాధికారాన్ని మనం అందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం కొట్లాడాలని ఐక్యబద్ధంగా పనిచేసి ముందుకు పోవాలని కోరుతూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన గీత కార్మికులకు, వ్యాపార సోదరులకు, రాజకీయ నాయకులు అందరికీ, మా గౌడ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గౌడన్న, జై గౌడన్న, జై జై గౌడన్న. మరి 375 సంవత్సరాల క్రితమే మన దళిత బహుజన నాయకుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గారు మరి అన్ని కులాలను కలుపుకొని మరి దగాపడుతున్నటువంటి ముస్లిం నాయకులు, ముస్లిం చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆ రోజు చేసినటువంటి మా వెట్టి చాకరీలకు అన్ని వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి మరి ఆ గోల్కొండ కోటనే కొట్టినటువంటి మా మొఘల్ చక్రవర్తులను ఉరికించినటువంటి వీరుడు గౌడ బిడ్డ మరి అన్న మన సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ ఉత్సవం సందర్భంగా జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి మన గౌడ బిడ్డలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. జై గౌడన్న, జై జై గౌడన్న.
ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా నర్సంపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నర్సంపేట పట్టణంలో వారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. మరి బీసీల రాజ్యాధికారం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు గత 3 శతాబ్దాలకు పూర్వమే ప్రజలను చైతన్యవంతం చేసి ఒక ప్రత్యేక సైన్యం ద్వారా కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఎక్స్ ఆఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన బీటీ నాయుడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. పెందుల తిరుమల నాయుడని నేను శాసన మండలి సభ్యుడైన నేను చేస్తున్నాను. ఇందాక మీ అందరి ప్రేమ అభిమానంతో మొన్న జనరల్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి మా సోదరుడు డాక్టర్ సాబు గారికి, నా యొక్క రాజకీయ గురువు, రాజకీయాల్లో ఓనమాలు నేర్పించినటువంటి మా అన్న గౌరవనీయులు మీనాక్షి అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు ప్రముఖ బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మా సోదరుడు తిరుపతి గౌడ్ గారికి, ఆంధ్రప్రదేశ్ పురప కార్పొరేషన్ చైర్మన్ మా అన్న దేవేంద్రప్పన్న గారికి, రజక కార్పొరేషన్ చైర్మన్ మా సోదరుమణి సావిత్రి మేడం గారికి, ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా జనసేన అయినటువంటి మా తమ్ముడు మల్లపల్లి గారికి, బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, మరి యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిషనర్ గారికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది సీనియర్ నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. వాళ్ళందరికీ, శ్రీకాంత్ రెడ్డి గారికి, మా సోదరుడు ఉమ్మి సలీం గారికి, చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా జనసేన నుంచి వచ్చినటువంటి నాయకులకు, బీజేపీ నుంచి వచ్చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి తమ యొక్క వివిధ పత్రికలో ప్రచురించడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ, మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ అధికారులకు, పోలీసులకు అందరూ కూడా పేరు పేరు నా నాయకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, నేను ఇదే ఆదోన్లో పుట్టి పెరగడం, మొత్తం 8th క్లాస్ నుంచి వైఎంకే స్కూల్, తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, నా చదువు, బాల్యము, యవ్వనం అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. మరి 1994లో సామాన్య కార్యకర్తగా నేను గౌరవనీయులు పెద్దలు ఇందాక నా రాజకీయ గురువుగా పిలువబడినటువంటి మీనాక్షి నన్ను పిలిచి నాకు ఆ రోజు క్రియాశీలక తెలుగుదేశం పార్టీ మెంబర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత న్యాయవాదిగా దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడే పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా అన్నగారు క్రియాశీలక మెంబర్ నుంచి ఆదోని లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశాడు. తర్వాత కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా రెండుసార్లు, అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా ఒకసారి, తర్వాత ఆదోని 2004లో మా సోదరుమణి గుడిసె కృష్ణమ్మ గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆ సందర్భంలో కూడా చీఫ్ ఏజెంట్గా పనిచేయడం, అన్న ఎలక్షన్ అన్నిటి కూడా చీఫ్ ఏజెంట్గా పనిచేయడం, ఈ రకంగా నాకు ఎంకరేజ్ చేస్తే
రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఇప్పుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో సామాన్య కార్యకర్త అయినటువంటి నాకు 4 సార్లు స్టేట్ సెక్రటరీ, 6 సార్లు ఆర్గనైజ్ సెక్రటరీ, ప్రస్తుతం పార్టీలో జనరల్ సెక్రటరీ. ఈ రకంగా అంచెలంచెలుగా కింద నుంచి పై వరకు ఈ రకంగా పార్టీ పదవులు. భూపాలపల్లి మంజూర్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు రెండవ రోజు విశ్వకసేన ఆరాధన మహాసంకల్ప వృద్ధితో మొదలైన శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవ కార్యక్రమం. ఇట్టి కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీమతి శ్రీ గండ్రజ్యోతి వెంకటరమణారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. श्रीगंधं धारयामि। श्रीगंधमाले ओम रागराय विद्महे वरुणीशाय धीमहि तन्नो प्रचोदयात् ఉండడం వలనే మనకి అగ్నిహోత్రుడు చక్కగా మన యందు ప్రసన్నుడై అత్యంత సన్నిహితంగా ఎంత కర్నూలు జిల్లా అదోని పట్టణం నందు ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి భీమా సర్కిల్ వరకు అన్నదాత సుఖీభవ పథకం రైతుల కృతజ్ఞత ర్యాలీ చేయడం జరిగింది. అదోని నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అదోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందుకుగాను రైతులు ట్రాక్టర్లతో థ్యాంక్ యూ సీఎం పీఎం అంటూ డాక్టర్లను అక్షరాల ఆకారంలో సంఘీభావం తెలియజేయడం జరిగింది.
కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోవిందరాజ్ అసెంబ్లీ నాగరాజ్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరిరక్షించాలి పరిరక్షించాలి రాజరాజేశ్వరి దేవాలయ భూములను రాజరాజేశ్వరి అమ్మవారి ఆకస్మిక మృతిపై ఈరోజు ఆదోని సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఒక వినతిని ఒక డిమాండ్ ని సబ్ కలెక్టర్ గారికి ముందు పెట్టడం జరిగింది. అదేంటంటే నిన్న తెల్లవారుజామున ఉదయాన ఆదోని పట్టణంలో అత్యంత ఆధ్యాత్మికను పెంచి పోషించి భక్తి మార్గంలో నడిపినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శివకమైనటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ప్రథమంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయము మరియు ట్రస్ట్ యొక్క ఆస్తులు సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు ఉంటాయని స్థానిక భక్తులు అదే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భము మనం చూస్తున్నాం. అయితే గత 2 సంవత్సరాల క్రితము అమ్మవారు అనారోగ్యం రీత్యా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అయితేనేమి వారి అనుచర గణమైతేనేమి అమ్మవారి యొక్క ట్రస్ట్ యొక్క దేవాలయం యొక్క ఆస్తులన్నిటి కూడా బలవంతంగా రాపించుకోవాలనేటువంటి కుట్ర చేశారని ప్రజలందరూ తెలిసిన విషయం. ఆ సందర్భంలో దేవాలయం యొక్క ట్రస్టును సాయి ప్రసాద్ రెడ్డి యొక్క అనుచర గణమేదో వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ కూడా స్థానిక సబ్ కలెక్టర్ గారు రాయాలని ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే దేవాలయం సంబంధించినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీలో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా వెంటనే తమ అంతకు తాము వదిలిపోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వైసీపీ నాయకుల నైజం, వైసీపీ నాయకుల ప్రవర్తన ఏంటంటే దేవాలయాలు డబ్బున్నటువంటి దేవాలయంలో చేరి దేవాలయ యొక్క ఆస్తులను దేవాలయ యొక్క భూములను చివరికి దేవాలయాన్ని స్థాపించినటువంటి అమ్మవారినే ప్రాణం తీసేటువంటి అంత దూరంకి వెళ్లారని స్థానిక భక్తులు ఆరోపిస్తున్న సందర్భంలో ఆ ఆరోపణలను మీరు పరిగణలోకి తీసుకుని వెంటనే ఎవరైతే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఆ దేవాలయం సంబంధించిన ఆస్తులను కూడా వెంటనే ప్రభుత్వము స్వాధీనం పరుచుకుని వెంటనే విచారణ చేపట్టాలని సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ యొక్క విషయంలో ఎండమెంట్ మినిస్టర్ కి ఎండమెంట్ అధికారులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున భవిష్యత్తులో లేఖలు రాసి దేవాలయ భూమి రక్షణ కోసము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయబోతున్నామని ఈ సందర్భంగా ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఆర్డీఓ గారికి రాజరాజేశ్వర దేవాలయానికి సంబంధించిన స్థిరకర ఆస్తుల గురించి దేవాలయ ట్రస్ట్ గురించి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాల గురించి నార్త్ మండల అధ్యక్షులు మహాదేవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. భారత్ మాతాకి భారత్ మాతాకి నమస్కారం. మీడియా మిత్రులకు ఆదోని ప్రజలకు మేము తెలియజేయడం ఏమనగా నిన్నట రోజున 17వ తారీఖున నిన్న ఆదివారం రోజు జరిగిన సంఘటనలోన శ్రీ రాజరాజేశ్వరి అమ్మగారు నిన్న చనిపోవడం జరిగినది. కాకపోతే ఆమె ఆరోగ్యంతో చనిపోయడమో జరిగిందనే మేము అనుకుంటున్నాము. కాకపోతే ఆమెకు సంబంధించిన ట్రస్ట్ సంబంధించిన ఆస్తులు కానీ అలాగే మరియు ఆమె బంగారం కానీ ఆభరణ కానీ నిన్న ఆమె చనిపోయిన తర్వాత ఎక్కడ మాయమైపోయినావో తెలియదు. కాకపోతే అక్కడ ఎవరైతే ఎంట్రీ చేస్తున్నారో వాళ్ళు మన అందరికీ వాళ్ళకు చూపించాలని చెప్పి మేము కోరుతున్నాము. మరియు అమ్మగారు ఆమె దాదాపు చాలా రోజుల నుంచి అక్కడ దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఉండేవారు. ఆమె ఆస్తులు దాదాపు ఒక 100 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పి మా అంచనాగా ఉంది. కానీ ఆ ఆస్తిని మేము ఇక్కడ అందరి వాళ్ళు మేము ప్రజల తరపు నుంచి మేము అడుగుతున్నాము. ఆ ఆస్తిని చూపించాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి మేము తెలియజేయడం జరుగుతుంది. మీరు
పేరు మహాదేవ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.